హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్టాక్ మార్కెట్ లో ట్రెండ్స్ అనేవి చాలా కీలకమైనవి. ట్రెండ్ తో పాటే మనం ఉండాలి, లేదంటే గనక మార్కెట్ నుండి కనుమరుగైపోతాం. కానీ ఈ ట్రెండ్ ను క్యాచ్ చేసి దానితో పాటు ఉండటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అండి. జస్ట్ మినిట్స్ అండ్ డేస్ లో ఈ ట్రెండ్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. ఉదాహరణకు ఒకనప్పుడు మార్కెట్ లో బీపీఎల్, వీడియోకాన్ టీవీలు మార్కెట్స్ లో లీడర్స్ గా ఉండేవారు. ఇప్పుడు అవి జీరో అయిపోయినాయి. కారణం ట్రెండ్ కి తగినట్లుగా చేంజ్ అవ్వకపోవడం అండి. గతంలో ఫోటోగ్రఫీ సెక్టర్ లో అండి కోడాక్ జైంట్ గా ఉండేది. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని ఊహించలేకపోయింది. దీంతో మార్కెట్ మోనోపలీ స్టేటస్ ను కోల్పోయింది. నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ దెబ్బకి డివిడి సెక్టర్ కంటికి కనపడటం లేదండి. ఇప్పుడున్న న్యూ ఏజ్ కి అనుగుణంగా సోషల్ మీడియాలో చూడండి, ఫేస్బుక్, వాట్సాప్, యాపిల్ విత్ స్మార్ట్ ఫోన్స్, టెస్లా విత్ ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఇలాంటి కంపెనీలు ఇప్పుడు మార్కెట్ టాప్ స్టేటస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయండి. కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ కి అనుగుణంగా మనం గనక చూస్తే ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సెక్టారు, మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ సెక్టారు, పర్టికులర్ గా అండి బయోటెక్నాలజీ సెక్టారు అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోబోటిక్స్ వంటి సెక్టార్లు కమింగ్ ఇయర్స్ లో మార్కెట్ ని రూల్ చేయబోతున్నాయి. ఫ్రెండ్, ఈ సెక్టార్స్ అన్ని కూడా ఇప్పుడిప్పుడే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద అడుగులే వేస్తున్నాయండి. ఈ సెక్టార్స్ ఫ్యూచర్ లో మంచి డిమాండ్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఈ సెక్టార్ లో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రోబోటిక్స్ ముందు వరుసలో ఉంటాయండి. చాలా కంపెనీలు స్కిల్డ్ లేబర్ లేక అండి సతమతం అయిపోతున్నారు. చాలా కంపెనీలు స్లోగా ఏఐ ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నాయండి. 1 to 2 years బ్యాక్ చూడండి, మనలో కూడా చాలా మంది ఎక్కువగా గూగుల్, బింగ్ ఇలాంటివి వాడేవాళ్ళం. దాని స్థానంలో ఇప్పుడు చాట్ జీపీటీ, డీప్ సీక్ వాడుతున్నాం. కరెక్ట్. ఈ రోబోటిక్ టెక్నాలజీ వాడకం వలన పని తొందరగా పూర్తవడంతో పాటు ఎఫిషియెంట్ గా పని పూర్తవడంతో పాటు కాస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది. రోబోటిక్స్ వర్క్ సైకిల్ ఒకసారి కనుక మనం చూస్తే ప్రొక్యూరింగ్ రా మెటీరియల్ నుండి ప్రోడక్ట్ అసెంబ్లింగ్ అండ్ ఫైనల్ గా క్వాలిటీ కంట్రోల్ వరకు మొత్తం ఆటోమేటిక్ గా జరిగిపోతాయండి ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల. ఈ చేంజ్ ను మన ఇండియా కూడా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుందండి. ది ఇన్ఫర్మేషన్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం రోబోట్ టెక్నాలజీ యూసేజ్ లో మన ఇండియా టాప్ 10 లో ఉండబోతుందండి. బై 2025 కల్లా నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులో 40% డిజిటల్ టెక్నాలజీ అకౌంట్ కు వెళుతుందని చెప్పేసి చెప్తున్నారండి. కాంపిటీషన్ తట్టుకొని స్టాండ్ అవడానికి చాలా కంపెనీలు ఆటోమేషన్ ని చేయడానికి అడుగులు వేస్తున్నాయండి. 2033 కల్లా ఇండియన్ రోబోటిక్ మార్కెట్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు 10% గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మనందరూ తెలుసు కదా, MEITY చేత ప్రతిపాదించిన నేషనల్ స్ట్రాటజీ ఆన్ రోబోటిక్స్ లో 2030 కల్లా గ్లోబల్ లీడర్ గా ఎదగాలని చెప్పేసి మన ఇండియా చూస్తుందండి. ఈ రోబోటిక్ అండ్ ఆటోమేషన్ స్పేస్ లో చూస్తే ఫ్రెండ్స్, ABB ఇండియా, షెఫ్లర్ ఇండియా, టాటా ఎలక్సీ, హనీవెల్ ఆటోమేషన్, సియాంట్ అండ్ ఎఫర్డబుల్ రోబోటిక్స్ ఆటోమేషన్ లిమిటెడ్ కంపెనీలను మనం మన రాడార్ లోకి తెచ్చుకొని వీటి మీద వర్క్ చేసుకొని వీటిని మన పోర్ట్ఫోలియోలో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుందాం. నెక్స్ట్, బయోటెక్నాలజీ సెక్టార్. ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ సెక్టార్ హెల్త్ కేర్, అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో విప్లవాత్మకమైన మార్పులను తెస్తుందండి. హై గ్రోత్ సెక్టార్స్ లో బయోటెక్నాలజీ మోస్ట్ ప్రామిసింగ్ సెక్టార్ గా ఉందండి. 2022కి ఈ సెక్టార్ లో $1.37 విలువను కలిగి ఉందండి. 2023 నుండి 2030 వరకు 14% CAGR వృద్ధి చెందుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. బయోఫార్మాస్యూటికల్స్ కి పెరుగుతున్న డిమాండ్, జన్యు చికిత్సలో పురోగతులు, బయోటెక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు గవర్నమెంట్ తీసుకున్న చర్యల వలన ఈ సెక్టార్ గ్రోత్ 14% ఉండవచ్చని చెప్పేసి భావిస్తున్నాం. మన ఇండియాలో కూడా బయోటెక్నాలజీ సెక్టార్ గ్రోత్ లైన్ లో నడుస్తుందండి. 2022 కండి ఇండియన్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ $80 బిలియన్ విలువ కలిగి ఉందండి. ఈ విలువ 2030 కల్లా $300 బిలియన్ కి చేరుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారండి. మన ఇండియాలో బయోసిమిలర్స్, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కాంట్రాక్ట్ రీసెర్చ్ కి ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారుతుందండి. ఈ బయోటెక్నాలజీ స్పేస్ లో ఫ్రెండ్స్, బయోకాన్, ఇండిజిన్, పానేషియా బయోటెక్, సింజిన్, విండ్లాస్ బయోటెక్, ఓకార్డ్ టీ వంటి కంపెనీల వైపు చూడొచ్చండి. నెక్స్ట్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ అండి. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ చేంజ్, ఎనర్జీ సెక్యూరిటీ పై పెరుగుతున్న ఆందోళనలతో ప్రపంచవ్యాప్తంగా ఇటు బిజినెస్ పర్సన్స్, గవర్నమెంట్లు క్లీన్ ఎనర్జీ వైపు ప్రాధాన్యత ఇస్తున్నాయండి. ఫోసిల్ ఫ్యూయల్స్ మనందరూ తెలుసు కదా, కోల్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ వంటి వాటి ద్వారా వచ్చే ఎనర్జీ అన్నమాట. వీటి వలన పొల్యూషన్ పెరిగి క్లైమేట్ చేంజ్ అయిపోతుందండి. దీంతో ఈ ఫోసిల్ ఫ్యూయల్ వాడకం తగ్గుతుందండి. దీని స్థానంలో రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ క్రమంగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ విషయంలో మన ఇండియా దూకుడుగా ఉందండి. 2030 కల్లా ఫ్రెండ్స్ 50% ఎలక్ట్రిసిటీని నాన్ ఫాసిల్ ఫ్యూయల్ నుండి ప్రొడ్యూస్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని వలన సోలార్, విండ్ అండ్ ఎమర్జింగ్ స్టోరేజ్ టెక్నాలజీస్ వంటి వాటికి
ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయండి. 2022 నాటికి గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ మార్కెట్ విలువ $1.1 ట్రిలియన్ గా ఉందండి. 2030 కల్లా 8% CAGR తో $2 ట్రిలియన్ గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి. మన ఇండియాలో కూడా కరెంట్లీ $150 బిలియన్ వాల్యూ కలిగి ఉందండి. సేమ్ 2030 కల్లా డబుల్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన ఇండియా 2030 నాటికి 500 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని ఇన్స్టాల్ అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పేస్ లో మనం ABB ఇండియా, అమర్ రాజా ఎనర్జీ, L&T, JSW ఎనర్జీ, పవర్ గ్రిడ్, టాటా పవర్ అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వంటి వాటిని మనం చూడొచ్చండి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ అండి. మనందరికీ తెలుసు కదా, డిజిటల్ యాక్సెస్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరిగిపోతుందండి. నిజంగా చెప్పాలంటే కాంపౌండింగ్ గా పెరిగిపోతుంది. దీంతో పాటు డేటా థెఫ్టింగ్, ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ అటాక్స్ వంటివి కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయండి. 2025కి ఇండియన్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకారం ఈ సైబర్ ఫ్రాడ్స్ అంటే మన ఇండియన్ జీడిపిలో 0.7% గా ఉన్నాయట. దీంతో సైబర్ సెక్యూరిటీకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుందండి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ కనుక ఒకసారి చూస్తే 2023 నాటికి $172 బిలియన్ గా ఉందండి. 2030 కల్లా 13.8% CAGR తో $425 బిలియన్ గా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారండి. ఇటు మన ఇండియన్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ కూడా FY 24-28 కి 14.2% CAGR తో వృద్ధి చెందుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. FY 24 కి 235 బిలియన్ రూపీస్ గా మార్కెట్ ఉందండి. FY 28 కి ఇది 410 బిలియన్ రూపీస్ కి చేరుతుందని చెప్పేసి ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఈ స్పేస్ లో అండి టాస్కెన్ టెక్, కిక్ హీల్ టెక్, సెక్యూరిటీ క్లౌడ్ టెక్ వంటి కంపెనీలు మనం చూడొచ్చు. ఫైనల్ గా మనందరికీ బాగా ఇంట్రెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండి. AI అండ్ ML మార్కెట్ లో ఎక్కడ విన్నా చూసినా AI అండ్ ML గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారండి. గ్లోబల్ AI మార్కెట్ 2027 కల్లా 320 నుండి 380 బిలియన్ కు చేరుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారండి. మన ఇండియన్ AI మార్కెట్ లో కూడా బై 2024 కి 7.8 బిలియన్ గా ఉంటుందంట. బై 2027 కల్లా 17 బిలియన్ కి అంటే 25-35% CAGR తో వృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటున్నారు. ఈ స్పేస్ లో మనం పర్సిస్టెంట్ సిస్టమ్స్, బాస్క్, సాక్సాఫ్ట్, జన్సార్ టెక్, సియంట్, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఎఫ్లే ఇండియా, కెల్టాన్ టెక్ అండ్ రేట్ గెయిన్ ట్రావెల్ టెక్ వంటి కంపెనీల్ని మన రాడార్ లో తెచ్చుకొని చూడొచ్చు. ఇప్పుడు చెప్పుకున్న ఈ సెక్టార్ స్టాక్స్ ను ఒక పోర్ట్ఫోలియోగా బిల్డ్ చేసుకుని SIP రూట్ ద్వారా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రాఫిటబిలిటీ ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నామండి. ఫ్రెండ్స్, మనలో మాట స్టాక్ మార్కెట్, కమోడిటీ మార్కెట్, ఇటు కరెన్సీ అయినా సరే అండ్ పర్టికులర్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కొత్తగా ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో ప్లస్ ఆల్రెడీ చేస్తున్న వారు తప్పనిసరిగా ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఇటు ట్రేడర్స్ అయితే ట్రేడింగ్ ప్లానర్ చేసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ గానీ ట్రేడింగ్ గానీ చేసుకునండి. చాలా చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ గనక, ఫైనాన్షియల్ ప్లానింగ్ గనక చేసుకోకపోతే ఈ విషయం మీద మన GK టీం ఫ్రీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ సపోర్ట్ చేస్తున్నామండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ GK.